వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీ అందరి కోసం ఈ రోజు ప్రేక్షకులందరి కోసం రెడ్డి సంబంధాలు తీసుకొచ్చానండి. అబ్బాయిల యొక్క బయోడేటాలు, ఇందులో అబ్బాయిల యొక్క ఎడ్యుకేషన్, హైట్, అదే విధంగా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు చేస్తున్న జాబ్, వాళ్ళ సాలరీ మరియు వాళ్ళ యొక్క ప్రాపర్టీ వివరాలు అన్నీ ఉంటాయి. అదే విధంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అనేటివి ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా రెడ్డి అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ అందరి కోసం ఈ రోజు రెడ్డి క్యాస్ట్ నుండి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/12/1989. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అబ్బాయి అండి. ఈ అబ్బాయి యొక్క హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ప్రెసెంట్ ఈ అబ్బాయి వెబ్ డిజైనర్ గా జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ లో. ఈ అబ్బాయికి సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి సత్యసాయి జిల్లా అండి, ఆంధ్ర అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా అమ్మాయి ఎడ్యుకేషన్ ఉండి జాబ్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే అని ఆలోచిస్తున్నారండి. రెడ్డి అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి ఎన్ఆర్ఐ అబ్బాయిని తీసుకొచ్చాను. ఆస్ట్రేలియా అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/5/1990. అబ్బాయి హైట్ 6 ఫీట్ ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేశాడు ఆస్ట్రేలియాలో. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా ఆస్ట్రేలియాలోనే జాబ్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి సంవత్సరానికి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇండియన్ కరెన్సీలో. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ బోయిన్పల్లి అండి. ఈ అబ్బాయికి దాదాపు 10 CR వరకు ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయి ఒక్కడే అబ్బాయి. అమ్మాయి ఉంటే మ్యారేజ్ అయిందండి. ఎవరైనా రెడ్డి అమ్మాయిలు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలైనా, లేకపోతే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన అమ్మాయిలు రెడ్డిలో కనుక సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి డాక్టర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/6/1996. హైట్ 6.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ పీజీ చేశాడండి. ప్రెసెంట్ ఎండిగా డాక్టర్ గా చేస్తున్నాడండి జాబ్. ఈ అబ్బాయికి దాదాపు 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అబ్బాయి సికింద్రాబాద్ అండి, సెటిల్డ్. ఈ అబ్బాయి ఒక్కడే అబ్బాయి. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే డాక్టర్ సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నారు. అది కూడా అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన అమ్మాయినే చూస్తున్నారండి. ఎవరైనా రెడ్డిస్ లో డాక్టర్ అమ్మాయిలు కనుక సంబంధాలు చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. అదే విధంగా మరో అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/5/1997. హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడండి. నెలకి 40,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి నల్గొండ. ఈ అబ్బాయికి నల్గొండలో వ్యవసాయ భూమి ఉంది. అదే విధంగా ఓన్ హౌస్ ఉంది. టోటల్ ఈ అబ్బాయి వాళ్ళ ఇద్దరండి. దాదాపు ఈ అబ్బాయి వాళ్ళ ప్రాపర్టీ 5 CR వరకు ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ రెడ్డి సంబంధాలు మాత్రమే చూస్తున్నారు. అది కూడా జాబ్ చేసినా చేయకున్నా పర్వాలేదు, కానీ అమ్మాయి మినిమం ఎడ్యుకేషన్ 10th ఇంటర్ ఉంటే చాలనేసి కోరుకుంటున్నారు. ఎవరైనా రెడ్డిస్ అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయి బెంగళూరు అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23/6/1994. అబ్బాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారండి. ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో చేస్తున్నారు జాబ్. సంవత్సరానికి 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. ఈ అబ్బాయికి దాదాపు 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే విధంగా ఊర్లో ఓన్ హౌస్ కూడా ఉందండి. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి జగిత్యాల్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అండి, ఈ అబ్బాయి ఒక్కడే అబ్బాయి అండి. దాదాపు వీళ్ళకు 10 CR వరకు ఉంది ప్రాపర్టీ. కాబట్టి ఈ అబ్బాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బెంగళూరు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని చూస్తున్నారు. అది కూడా ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి, బీటెక్ చదివి ఉండాలనేసి కోరుకుంటున్నారు. ఎవరైనా లేడీస్ అమ్మాయిలు సంబంధాలు చూస్తున్నారా? అయితే బెంగళూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరో అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేసే అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/8/1990. హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీఏ చేశాడు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. నెలకి 40,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి నిర్మల్ అండి. అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు. నిర్మల్ లో వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అదే విధంగా ఓన్ హౌస్ ఉంది. ఈ అబ్బాయి వాళ్ళిద్దరు వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే రెడ్డి కాస్ట్ లో అయినా పర్వాలేదు, ఓసీబీసీ లో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ అమ్మాయి చక్కగా ఉండాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా ఓసీబీసీ సంబంధాల కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో
అనేది వాళ్ళకి షేర్ చేయండి. విన్నారు కదండి రెడ్డి అబ్బాయిల యొక్క రిక్వైర్మెంట్స్. అబ్బాయిలు ఎలా కావాలని కోరుకుంటున్నారో ఈ వీడియోలో విన్నారు కదండి. కాబట్టి ఎవరైనా రెడ్డి అమ్మాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. రెడ్డి అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగదీరుగుట్ట. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేసి రాగలరు. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. మా ఛానల్ ను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ క్యాస్ట్ లో కావాలో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టండి. మేము అలాంటి సంబంధాలు తీసుకొస్తాం.